వినియోగదారుల భద్రతా సంస్థలకు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని కోచింగ్ సెంటర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వివిధ పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణను ఇచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేస్తుండడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. తప్పుడు ప్రకటనలు చేయకూడదంటూ కోచింగ్ సెంటర్లను హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు సహా వివిధ పోటీ పరీక్షల కోసం విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటారు. ఎక్కువ మంది కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తుండటంతో కోచింగ్ సెంటర్లు ఇబ్బడి మొబ్బడిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకునే విద్యార్థులను ఆకట్టుకునేందుకు అనేక కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. తమ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటే 100% జాబ్ గ్యారంటీ, 100% సెలక్షన్ వంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. ఈ తరహా తప్పుడు ప్రకటనలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. పలు కోచింగ్ కేంద్రాల్లో 100% జాబ్ గ్యారంటీ, 100% సెలక్షన్ అంటూ చేసే ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కోచింగ్ సెంటర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కోచింగ్ సెంటర్లపై కేంద్రం వినియోగదారుల భద్రతా సంస్థలకు అనేక ఫిర్యాదులు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. కోచింగ్ సెంటర్లు తమ సక్సెస్ రేటు, సివిల్స్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తీసుకున్న కోర్సులు మొదలైన విషయాల గురించి ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నుంచి కొంత సమాచారాన్ని దాస్తుండడం తాము గమనించామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖర్గే వెల్లడించారు. అందువల్లే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల కోసం పలు మార్గదర్శకాలు రూపొందించి జారీ చేశామని తెలిపారు. అయితే కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే ప్రకటనలనేవి వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదని నిధి ఖర్గే పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు కోచింగ్ సెంటర్లను ఇప్పటికే జరిమానాలు విధించామని నిధి ఖర్గే తెలిపారు. తాజాగా కోచింగ్ సెంటర్లకు కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం గైడ్లైన్స్ ప్రకారం కోచింగ్ సెంటర్లు అందించే కోర్సులు, వాటి వ్యవధికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయకూడదు. అలాగే అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత వారి రాతపూర్వక అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల పేర్లు, ఫోటోలు ఉపయోగించకూడదు. కోచింగ్ సెంటర్లు అందించే కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలి. చాలామంది యూపీఎస్సీ అభ్యర్థులు సొంతంగా చదువుకుని ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసి కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే కోచింగ్ తీసుకుంటారని, అటువంటి విషయాలను కోచింగ్ సెంటర్లు బహిరంగంగా తెలియజేయాలంటూ కేంద్ర మార్గదర్శకాల్లో పేర్కొంది. ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు తమ వద్ద ఏ కోర్సులో శిక్షణ తీసుకున్నారనే విషయాలను కోచింగ్ సెంటర్లు తెలియజేయాలి. చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లకు వినియోగదారుల రక్షణ చట్టం కింద పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్లు వ్యవహరించాలని, వీటిని ఉల్లంఘిస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని కేంద్రం హెచ్చరించింది.